కంటెంట్ ఉంటే సరిపోతుంది. అది చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది పట్టించుకోరు సినీ అభిమానులు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా బలగం. నటుడు వేణు డైరెక్టర్గా మారి తనలోని హిడెన్ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బలగం. అయితే ఇప్పుడు వేణు ఎల్లమ్మ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. రూరల్ బ్యాక్డ్రాప్ కథగా రాబోతున్న ఈ సినిమాకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయట. నితిన్ హీరోగా చేయబోతున్న ఎల్లమ్మ కోసం ఏ హీరోయిన్ కూడా ఎస్ చెప్పడానికి ముందుకు రావట్లేదట. ఎందుకంటారా? వాచ్ ఇట్. బలగం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు ప్రారంభించిన విషయం తెలిసిందే. వేణు తదుపరి చిత్రంగా ఎల్లమ్మ అనే చిత్రం రాబోతుండగా ఈ సినిమాలో కథానాయకుడిగా నితిన్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామ దేవతల చుట్టూ తిరిగే సోషల్ డ్రామా ఇదని సమాచారం. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు కథానాయిక ఓకే అవ్వలేదు. మొదట ఈ మూవీలో సాయి పల్లవిని ఎల్లమ్మ కోసం అనుకున్నారు. సాయి పల్లవి కూడా కథలోని కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో వెంటనే ఓకే కూడా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే అనుకోని కారణాల వలన సాయి పల్లవి మధ్యలోనే తప్పుకుంది. అనంతరం కీర్తి సురేష్ ని ఎల్లమ్మ కోసం సంప్రదించగా పాత్ర బాగా ఉన్నా డేట్స్ కుదరకపోవడంతో చేయలేనని చెప్పిందట. ఆ తర్వాత శ్రీలీలని తీసుకుందామంటే నితిన్తో ఇప్పటికే 2 సినిమాలు చేయడంతో వద్దనుకున్నారు మేకర్స్. అయితే తాజాగా మళ్లీ హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు మేకర్స్. ఒక అణిచివేతకు గురైన సమాజానికి చెందిన పాడె బృందం యొక్క భావోద్వేగ ప్రయాణాన్ని అన్వేషించేదే ఈ సినిమా అని తెలుస్తోంది. కథ వారి ఆకాంక్షలను, పోరాటాలను చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం కథ ఆధ్యాత్మిక అంశాన్ని జోడించి ఎల్లమ్మ దేవత చుట్టూ కేంద్రీకృతమై ఉందని, అందుకే సరైన కథానాయిక కోసం వేణు వెతుకుతున్నాడన్నది సమాచారం.